అయితే కవిత ప్లేస్‌లో టీజీబీకేఎస్ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించడానికి కారణం ఏంటి? ఆమెని పక్కన పెట్టడానికే అని అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? లేదండి. అది తప్పు. వారిని పక్కకు పెట్టడం ఏం కాదు. ఇప్పటికే 2, 3 సంవత్సరాల నుంచి ఈ ఈ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా ఫంక్షనింగ్‌లో లేవు. హ్మ్. ఎప్పుడైతే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారే ఆదేశించారు. మీరు ఏ సంఘాలకైతే అధ్యక్షులు ఉన్నారో హ్మ్. వాటన్నిటి కూడా మీరు రాజీనామా ఇచ్చేసేయండి. అది హ్మ్. వరకు హరీష్ రావు గారు కొన్ని కొన్ని సంఘాలకు ఉండేది. కవిత గారు కొన్ని సంఘాలకు హ్మ్. వాటన్నిటిని కూడా విత్‌డ్రా అయ్యిండ్రు వాళ్ళు. హ్మ్. అప్పటి నుంచి ఇదంతా కూడా వేకెంట్‌గా ఉన్నది. హ్మ్. తిరిగి మళ్ళీ దీన్ని రివైవల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కార్మిక నేతగా సింగరేణి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిగా సింగరేణి ప్రాంతంలో ఒక ట్రేడ్ యూనియన్ లీడర్‌గా ఎదిగి మంత్రి స్థాయికి వచ్చినటువంటి వాడిగా తర్వాత పార్టీలో మొదటి నుంచి ఉండి హ్మ్. అనేక విషయాల మీద అవగాహన ఉండి తర్వాత కార్మిక సమస్యల మీద అవగాహన ఉండి ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను గుర్తించి హ్మ్. ప్రస్తుతం ఆ సంఘానికి ఒక బాధ్యునిగా ఇవ్వడం జరిగింది. దాంతోటి రేపు రానున్నటువంటి మాకు ఎన్నికల్లో సింగరేణి సంస్థకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, కార్మికుల సంఘానికి సంబంధించి లేదంటే 13 నియోజకవర్గాలలో విస్తరించి ఉన్నటువంటి వాటిని బలోపేతం చేయడం ద్వారా రేపు పార్టీకి మేలు జరుగుతనే ఉద్దేశంతోటి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకునిగా నన్ను నియమించడం జరిగింది తప్ప హ్మ్. ఎవరో మాట్లాడినట్టుగా కవిత గారిని తీసేయడం కావచ్చు కానీ హ్మ్. నన్ను పెట్టడం కానీ జరగలేదు.